వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. చూడండి, మనం చూసుకున్నట్లయితే గత 2 డేస్ బట్టి అయితే వీడియోస్ ఏం పెట్టడం జరగలేదు, అంతే కొంచెం బిజీ ఉండడం వల్ల అవ్వలేదు అనమాట. ఓకేనా, అది చూసుకుంటే చూడండి, మన ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో సీసీఏ కోట ఉంటుంది కదా, రైల్వే గ్రూప్ డికి సంబంధించింది. వీళ్ళకి ఏంటంటే మనకి క్యాస్ట్ వైజ్ కొన్ని జోన్లు తీసుకుని క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. ప్రీవియస్ 2019 కట్ ఆఫ్ ఉంటుంది కదా, 2019 కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ మన 2024 ఇప్పుడు మినిమం ఎంత పెరగచ్చు కట్ ఆఫ్. ఓకేనా, ఇవన్నీ ఒకసారి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి, కొన్ని ప్రీవియస్ ఇయర్ జోన్లో ఒక 5 జోన్స్ అయితే మనం తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే చూడండి, పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో అండ్ వరకు చూడండి, మన సీసీ వాళ్ళు కూడా. ఓకేనా, మన సీసీ వాళ్ళకి ఎవరుంటే వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా, అయితే చూడండి, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ జోన్ అంటే చూడండి, ఈ జోన్ చూసుకున్నట్లయితే ఎన్ఈఆర్ అనమాట, నార్త్ ఈస్టర్న్ రైల్వే అనమాట, జోన్ అనమాట. ఈ నార్త్ ఈస్టర్న్ రైల్వే చూడండి, సీసీఏ కోటాకు సంబంధించింది. సీసీఏ రైల్వేస్ చూసుకున్నట్లయితే యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలో చూడనట. యూఆర్ అంట లాస్ట్ 2019లో 40+ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఎస్సీ చూసుకున్నట్లయితే 30 అయితే కట్ ఆఫ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్టీ 30 ఉంది. ఓకే, అంటే పాయింట్స్ ఇలా చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓబీసీ కూడా 30 అని ఉండడం అనేది జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ఇది చూసుకున్నట్లయితే ఇదంతా 2019 ఆర్ఆర్సీ ఇంపార్టెంట్ నోటీస్ చూసుకున్నట్లయితే ఇదేంటంటే టోటల్ వేకెన్సీ అని చూడండి, 4,730 అంట. 730 చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే అంటే ఫస్ట్ మెడికల్ డీవీ దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఇచ్చారంటే సీసీఎస్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇదేంటంటే డబ్ల్యూసీఆర్ జబాల్పూర్ అనమాట. ఇక్కడ సీసీ యూఆర్ చూడండి 40 ఇచ్చాడు. ఇక్కడ ఎస్సీ అయితే 30 ఇచ్చాడు. ఎస్టీ 32 ఇచ్చాడు. ఓబీసీ 30 ఇచ్చారు. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ 44 అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అది చూడండి, చూసుకున్నట్లయితే ఎస్ఈఆర్ అనమాట, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్. సీసీఏ చూడండి, సీసీఏ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూఆర్ చూసుకున్నట్లయితే 40 అయితే ఉంది. సీసీఏ ఓబీసీ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 30 దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ఫైనల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆర్ఆర్సీ ప్రయాగరాజ్ చూసుకున్నట్లయితే ప్రయాగరాజ్ చూడండి, ప్రయాగరాజ్ అన్నట్టు అది మీకు ఈ జోన్ అని కాదనమాట, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే 2/3 ఏంటి, 1/3 ఏంటి. ఓకే అండి, ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో అయితే చూడండి. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే సీసీఎస్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈఓ చూసుకున్నట్లయితే మినిమం 40 దగ్గర తెచ్చుకున్నారు అనమాట. లాస్ట్ 2019లో కట్ ఆఫ్ తీశాడు. ఈడబ్ల్యూఎస్ 41, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 31 అయితే ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే లాస్ట్ చూడండి, ఈ జోన్ చూసుకున్నట్లయితే ఈ రోజు చూడండి, సీసీఎస్ చూసుకున్నట్లయితే కింద సీసీఎస్ ఉంది కదా, యూఆర్ 40, ఎస్సీ 30. ఓకేనా, ఈడబ్ల్యూసీ అయితే ఇక్కడ కొంచెం అనేది 52 దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఓకేనా, అది చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఇంత కొంచెం తక్కువలో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఏంటి, మినిమం 1 lakh ప్లస్ వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1 lakh ప్లస్ వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సెకండ్ పాయింట్ ఏంటంటే అంతకు ఎవరికి అవగాహన తెలియదు. చాలామంది మినిమం ఒక జోన్కి చూడండి, ఒక 100 అప్లికేషన్ 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, జాబ్స్. ఓకేనా, 100 వేకెన్సీ ఉంటే అది మినిమం ఒక 10,000 అప్లై చేసాను. 10,000 5,000కి నాలెడ్జ్ ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, అది చూసుకున్నట్లయితే అందువల్ల ప్రతి జోన్లో చూసారు కదా, యూఆర్ చూసుకున్నట్లయితే ప్రతి జోన్కి 40 అవ్వడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ చూసుకున్నట్లయితే 30 అవ్వని. ఓకేనా, 45 ఈ విధంగా అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఈసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న యూఆర్ అనేది కొంచెం డబుల్ అయ్యి యూఆర్కి మినిమం 60 తెచ్చుకోవాలి, ఓబీసీ మినిమం 60 తెచ్చుకోవాలి. ఈ విధంగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి అనమాట. ఓకేనా, ఇది మినిమం కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, ఇది మీకు చూడండి పైన కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి చూపిస్తాను. పైన చూడండి, క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ డీవీ బేస్డ్ చూసుకున్నట్లయితే 2/3 బట్టి అనేది సిబిటి 1/3 ఈ విధంగా చేయడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా, అర్థమైంది కదా. మీ ఎన్ఈఎస్సీ ఉంటుంది కదా, ఈ ఎన్ఈఎస్సీని ఏంటంటే 1/3 చేస్తాడు. నెక్స్ట్ మీరు సిబిటి ఎగ్జామ్ అనేది రాస్తారు కదా, దీన్ని అయితే 2/3 చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ రెండు ప్లస్ చేసి 1/3 ప్లస్ 2/3 ఈ రెండు ప్లస్ చేసామైతే మట్టుగా మీకు అనేది మెడికల్కి అలాగే డీవీకి షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే కదండి, అర్థమవుతుంది కదా. అయితే మీరు ఈసారి చూసుకున్నట్లయితే 2024లో చూసుకున్నట్లయితే సుమారు 32,000 వేకెన్సీ చూడడం జరిగింది. మన సీసీఓ చూసుకున్నట్లయితే 6,000+ అనేది వేకెన్సీ ఉండడం అనేది జరిగింది. ఓకేనా, మీరు ఈసారి ఏంటంటే మినిమం తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఈఎస్సీలో ఒక 90% ఉందనుకోండి. ఈ ఎన్ఈఎస్సీ 90% ఉంటే ఓకే, ఎన్ఈఎస్సీ 90% ఉంటే దీన్ని ఏం చేస్తారు, 1/3 చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక మినిమం ఒక 30 మార్కులు వచ్చాయి అనుకోండి. ఓకే, ఒక 30 వస్తే నెక్స్ట్ సిబిటీలో మీరు మినిమం ఏంటంటే మినిమం ఒక 50 పెట్టారు అనుకోండి. 50 పెడితే
దీన్ని ఏంటంటే 2/3 చేస్తారు. 2/3 అంటే మినిమం 30 దగ్గర రెండు కలిపి ఒక 60+ దగ్గర మీరు రావడం అనేది జరగచ్చు కదా. ఓకేనా, మీరు ఏంటంటే మినిమం ఈ విధంగా అనమాట. మీరు ఏంటంటే సిబిటి ఎగ్జామ్లోని మినిమం ఒక 50-60 ఈ విధంగా అయితే తెచ్చుకోవడానికి అయితే మీరు అనేది పెట్టండి. ఓకేనా, అంటే 50-60 అంటే నేను ఏమంటానంటే మినిమం నెగిటివ్ ఏం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 పెట్టారు, 100కి ఒక 60 పెట్టారు అనుకోండి. ఓకేనా, 100కి నెగిటివ్ పోవ మినిమం ఒక 50 వచ్చి అనుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే సేఫ్లో ఉంటుంది అనమాట ఈసారి. ఓకేనా, ఎందుకంటే ఈసారి చూసుకున్నట్లయితే పోస్ట్ వైజ్ సీట్ వైజ్ చూసుకున్నట్లయితే మీరు ఒక సీట్కి మినిమం 8 మెంబర్స్ దగ్గర ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ టోటల్ CCA క్యాండిడేట్స్ ఆ వీడియో కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. అది మీద జోన్ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటారు కదా. అది మీద కదా మినిమం UR అవని, SC అవని, ST OBC అవని మినిమం అందరూ కూడా ఏ విధంగా ట్రై చేయాలంటే ఓకే మినిమం 2/3 చేస్తారు కాబట్టి CBT అనేది మీరు అనేది 100కి మినిమం ఒక 60 దగ్గర లేదా ఒక 50 దగ్గర అనేది మీరు టార్గెట్ పెట్టుకుని అయితే బెటర్ అనమాట. ఓకేనా, లాస్ట్ టైం లాగా CCA 4 మార్క్స్ జాబ్ వచ్చిన ఉన్నారు. ఓకేనా, 10 మార్క్స్ వచ్చినాడు, 15 మార్క్స్ వచ్చినాడు, ఈ విధంగా జాబ్ వచ్చిన ఉన్నమాట. ఈసారి తరగతి కొంచెం అవడం కష్టం, ఎందుకంటే 1 lakh ప్లస్ అనేది మీకు అనేది ఇక్కడ CCA క్యాండిడేట్స్ అనేది కనిపిస్తుంటారు కదా. అందువల్ల మీకు అనేది అలాగ అవడం అనేది కొంచెం కష్టం అనమాట. ఓకేనా, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి స్పెషల్గా ఏంటంటే 1/3 అలాగే 2/3 దీనికి సంబంధించిన వీడియో కూడా మేము ముందు తీసుకొస్తాను. ఓకేనా, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. CCA వాళ్ళకి అయితే కంపల్సరీ జాబ్ అవుద్ది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.